నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మూడు దశాబ్దాలుగా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి. నస్రాపేటలో బర్డ్ ఫ్లూ వ్యాధితో చిన్నారి మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చదలవాడ. భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ అయిన థైరోకేర్ ల్యాబొరేటరీ ఇప్పుడు మన వినుకొండలో అందుబాటులో. వివరాలు వెల్లడించిన బ్రాంచ్ ఇన్ఛార్జ్ తిరుపతి నాయక్. దాదాపు 3 దశాబ్దాలుగా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా సేవా కార్యక్రమాల్లో ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక నుంచి తమ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్ లో బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని, ప్రజలకు మంచి జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొదట చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ ఏడాది నుంచి పల్నాడు జిల్లాలో నిరుపేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు సివిల్స్ కోచింగ్ సాయం చేస్తామన్నారు. ఇల్లు లేని ఎస్టీలు, చెంచులు, యానాదులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ద్వారా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ త్రాగునీటి పథకం కోసం 161 కోట్లు కాదు 190 కోట్లైనా తెచ్చి 3 ఏళ్లలో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. 4 ఏళ్లలో పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా నీటి సమస్య పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. మా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 161 కోట్లు చంద్రబాబు గారు మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని 190 పైన చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వినుకొండ నీటి అద్దడి తీరుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే మా శివశక్తి ఫౌండేషన్ తరఫున నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము గెలిచినా ఓడిపోయినా జరుగుతానే ఉన్నాయి కార్యక్రమాలు. కళ్ళజోడు పంపిణీ కానీ, శుక్లాల ఆపరేషన్ కానీ, అలాగే స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతాయి, ముందు కూడా జరుగుతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి బాగా కలిసి వచ్చింది. గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి వాటర్ స్కీమ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. రాబోయే 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికి వచ్చిన అందరు కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా ప్లాన్ చేసుకుంటున్నామండి. అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ, అదే కోచింగ్ అలాంటివి పెట్టాలని చెప్పి ఫౌండేషన్ తరఫున ఆల్రెడీ అనుకున్నాము. దాన్ని అమల్లోకి తీసుకొస్తాము. ఫౌండేషన్ తరఫున విద్యార్థులకి ఎప్పుడు అండగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, స్కాలర్షిప్స్ మొదటి ప్రయారిటీ పెట్టుకుంటారు ఆంజనేయులు గారు కానీ, నేను కానీ. తర్వాత మనకి నీటి సమస్య మీద దృష్టి పెడతాము. ఆ తర్వాత ఆరోగ్యం, మీకు తెలుసు, కళ్ళుజోళ్ళు కానీ, మరి శుక్లాల ఆపరేషన్ కానీ, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా శివశక్తి ఫౌండేషన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శివశక్తి ఫౌండేషన్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ లీలావతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది మంచినీళ్ళ కోసం ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు 27 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరి ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు IAS IPS చదివే వాళ్ళు ఉన్నారు. పల్నాడు జిల్లా నుండి SC STల్ని, బీసీల్లో, నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు IAS IPS ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి మరి ఇస్తానని చెప్పేసి లీలావతి గారు చెప్పడం ఎంతో అభినందనీయం. అలాగే ఇల్లు లేనటువంటి ఎస్టీలు, చెంచులు, యానాదులు అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంటది.
అలాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు టేకప్ చేయాలి శివశక్తి ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రెండోది, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఇంకో చలివేంద్రం ఓపెన్ చేపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ద్వారా ఇక్కడ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేశారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. నాకు అప్పచెప్పిన బాధ్యత, ప్రజలు ఎన్నికలకు ముందు జీవి ఆంజనేయులు గెలిస్తే వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాడనే నమ్మకంతో గెలిపించారు. 161 కోటి, అవసరమైతే 190 కోట్లైనా తీసుకొచ్చి, ఎంత అవసరమైతే అంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో వాటర్ స్కీమ్ మొత్తం డోర్ టు మొత్తం పూర్తి చేస్తాము. పెద్ద స్కీము, ఈ పెద్ద స్కీమ్ అంతా పూర్తి చేసి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ సీమలకు కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ట్యాపు గ్రామ సీమలన్నిటికీ కూడా పల్నాడు వాటర్ నీటి పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండదండగా ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. మన రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు ఈ వారంలో పనులు మొదలు పెడుతున్నాం. చకచక పూర్తి చేస్తాం. బీటీ రోడ్డు అయిపోయేదాకా వదిలిపెట్టాం. ముందు ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, బీటీ రోడ్డు వేస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ తోటి గవర్నమెంట్ రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. మెట్లు మెట్లు దారి కూడా తొందరలోనే పూర్తి అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ దానికి మేమందరం బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఎన్డీఏ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎప్పుడు ఐక్యతతో ముందుకు పోతుంది, ఎన్నో విజయాలు సాధిస్తుంది, అభివృద్ధి సాధిస్తామని తెలియజేస్తూ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద లాబొరేటరీ అయిన థైరోకేర్ లాబొరేటరీ ఇప్పుడు మన వినుకొండలో అందుబాటులో ఉందని వినుకొండ బ్రాంచ్ ఇన్ఛార్జ్ తిరుపతి నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిస్టోపేథాలజీ, హార్మోన్స్ మొదలైన అన్ని రకాల టెస్టులు అందరికీ అందుబాటులో ధరలోనే అందించడం జరుగుతుందని వివరించారు. పట్టణంలోని జూనియర్ కాలేజ్ ఎదురు డాక్టర్ డయాగ్నోస్టిక్ అండ్ సిటీ స్కానింగ్ సెంటర్ పైన బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా పేరు వచ్చేసి తిరుపతి నాయక్ అండి. నేను ఇక్కడ థైరోకేర్ బ్రాంచెస్ ఇన్ఛార్జి. ఇది వచ్చేసి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డాక్టర్ సిటీ స్కాన్ పైన 2వ ఫ్లోర్ లో ఉంటుందండి. ఇది పల్నాడు రోడ్డు. మన ఇండియాలో థైరోకేర్ అనే ల్యాబ్ చాలా పెద్దది. ఇది మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై, హైదరాబాద్ లో, విజయవాడ, వైజాగ్ లో మనకు మామూలు టెస్ట్ జరుగుతుంటది. మనం పంపించే ప్రతి శాంపిల్స్ హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళిన 6 గంటలకి మనకు రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. వీళ్ళది స్పెషాలిటీ ఏంటంటే ఆరోగ్య ప్రొఫైల్స్ ఉంటాయి. ఆరోగ్య ప్రొఫైల్స్ వచ్చేసి 2900 1050కే చేస్తారు. 3100 రూపాయలది 1550 రూపాయలకే చేస్తారు. 4300 రూపాయల టెస్ట్ 2150 రూపాయలకి చేస్తారు. ఈ బ్రాంచెస్ వచ్చేసి మనం వెనుకొండలో కొత్తగా తీసుకున్నామండి. ఇది ఏదైనా మనకు ఒక కంపెనీ ద్వారానే జరుగుతుంది. ఇది థైరోకేర్ అనేది పెద్ద కంపెనీ. ఈ బ్రాంచెస్ నర్సరావుపేట ఒకటి, గుంటూరు ఒకటి, ఇప్పుడు మనం వెనుకొండలో నూతనంగా ప్రారంభించాం. ఈ అవకాశాన్ని వెనుకొండ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మనకు ఆరోగ్య ప్రొఫైల్ 360 రోజులు అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. మండు వేసవి కాలం దృష్ట్యా ఎక్కడ కూడా మూగజీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలం నాగులవరంలో ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనుల్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పశువులకు త్రాగునీరు, గడ్డి కొరత లేకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అవసరమైన చోట్ల ఈ తొట్టెలను నిర్మిస్తున్నామని, ఒక్కో తొట్టికి 33,200తో సిమెంట్ తో పక్కాగా నిర్మిస్తున్నామని తెలిపారు. బోర్ మోటార్ ద్వారా తొట్టెలు ఎప్పటికప్పుడు నీటితో నింపుతామన్నారు. ఒక్కో తొట్టికి 5,200 లీటర్ల నీరు అవసరమని, రక్షిత నీటి సరఫరా కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. తిరిగి వచ్చే పశువులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తేలికేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన వినుకొండ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 15వ తేదీన ఏలూరు పట్టణం కొత్త బస్టాండ్ పక్కన గల అంబికా ఫ్లేవర్స్ లో 2025-27 నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరారు. అదే రోజు రాష్ట్రంలోని విశిష్టమైన వ్యక్తులకు ఉగాది పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. వినుకొండ నియోజకవర్గం సభ్యులు తరపున అభినందనలు తెలియజేస్తూ వీరితో పాటు నూతనంగా రాష్ట్ర పురోహిత విభాగంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మని, రాష్ట్ర అర్చక విభాగ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నారాయణం రామ్మోహనాచార్యులు, పల్నాడు జిల్లా పురోహిత విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన వేలమూరి శేషాసాయి శర్మని, రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎన్నికైన మారేపల్లి మూర్తిని,
నారాయణ ఆనందాచార్యులను, వేదాంతం నరసింహాచార్యులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర స్థాయిలో గత 16వ తారీఖు మార్చి 2025 గుంతకల్ నందు కసాపురం శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి యందు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా శ్రీ కోనూరు సతీష్ శర్మ గారిని, మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ హెచ్కే మనోహర్ గారిని, మరియు కోశాధికారిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ పులిపాక ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో వీరితో పాటుగా అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా అంతకుముందు అధ్యక్షుడిగా చేసినటువంటి శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారిని అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడి, మరియు ఈ యొక్క కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ యొక్క అన్ని ప్రాంతాలకు కూడాను కొంతమంది డైరెక్టర్లని అందులో ఎన్నుకోవడం జరిగినది. వీరితో పాటుగా మన యొక్క వినుకొండకు సంబంధించినటువంటి వారిలో పుర ప్రముఖుల్లో మన యొక్క రాష్ట్ర పౌరోహిత విభాగం ఉపాధ్యక్షుడిగా శ్రీ ఎడవల్లి శ్రీనివాస శర్మ గారిని, మరియు అర్చక విభాగం ఉపాధ్యక్షుడిగా శ్రీ నారాయణ రామ్మోహనాచార్యులు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం జరిగి తర్వాత ఈ యొక్క సమావేశం నందు ఎన్నుకోబడినటువంటి సభ్యులందరూ కూడాను రేపు రాబోయే 15వ తారీఖు ఏలూరు నందు అంబికా ఫ్లవర్స్ లో ప్రమాణ స్వీకారాలు, మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు కూడాను ఇవ్వడం జరుగుతున్నది. కావున మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ బంధువులందరూ కూడాను పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడాను కోరడం జరిగినది. ఇట్లు అధికార ప్రతినిధి తెలికేపల్లి వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు గారికి, అలాగే సెక్రటరీ గారికి, కోశాధికారికి కూడా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుల తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నాకు మరియు నారాయణ రామ్మోహనాచార్య గారికి రాష్ట్ర స్థాయిలో పురోహిత విభాగంలో నాకు, అర్చక విభాగంలో రామ్మోహనాచార్య గారికి ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయటం జరిగింది. దానికి సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి కార్యాలు చేయడానికి మేమందరూ కూడా సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రేపు ఏప్రిల్ 15వ తేదీన ఏలూరులో జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ కోనూరు సతీష్ శర్మ గారికి, సెక్రటరీగా ఎన్నికైనటువంటి హెచ్కే మనోహర్ గారికి, కోశాధికారిగా ఎన్నికైనటువంటి పులిపాక ప్రసాద్ గారికి, అలాగే అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి కూడా మా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ బంధువుల తరపున అభినందనలు తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇక ఉగాది పురస్కారాలు కూడా ఈ సభలో ఇవ్వబోతున్నారు కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైనటువంటి మా వినుకొండ వాసులు శ్రీ తెలికేపల్లి వెంకటేశ్వర్లు గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరు ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో వీరికి రావాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర అర్చక విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సమాఖ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్గా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ గారికి, సెక్రటరీగా ఎన్నికైన హెచ్కే మనోహర్ గారికి, కోశాధిగా ఎన్నుకోబడిన పులిపాక ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలికేపల్లి వెంకటేశ్వర గారు బాబు గారికి శుభావందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నెల మార్చి 16వ తారీఖున కసాపురంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఎన్నిక అనేది లేకుండా కోనూరు సతీష్ శర్మ గారిని అధ్యక్షులుగా, అట్లానే సెక్రటరీగా హెచ్కే మనోహర్ గారి కర్నూలు, అట్లాగనే పొన్నూరు ప్రసాద్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే ఇది 1984లో ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది కుర్తాలం పీఠాధిపతి గారిచే స్థాపించబడింది. ఇది మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి చోట దీని మూలాలు ఉన్నాయి. దీనిలో సభ్యులుగా ఉండటం అనేది వినుకొండలో మేమందరం ఉండటం మా అదృష్టంగా భావించాం. ఎంతో కాలంగా దీంట్లో మేము కొంత సేవ చేసుకుంటూ వచ్చాం. ఆ సేవని గుర్తించి మనకి వినుకొండ కూడా కొన్ని పదవులు మేము ఎప్పుడు ఎల్లవెల్లా వాళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల
రాష్ట్ర అధికార ప్రతినిధిగా మనకి తెలికేపల్లి వెంకటేశ్వర బాబు గారికి, అట్లానే పౌరోహిత్య విభాగం నుంచి మనకి డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ గారికి, అట్లానే అర్చక విభాగం నుంచి నారాయణ రామ్మోహనాచార్యులు గారికి, అట్లానే రాష్ట్ర ఈసీ మెంబర్గా నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి గారికి, అట్లానే రాష్ట్ర అధ్యక్షులుగా మన శేషాయి శర్మ గారికి, అట్లానే స్టేట్ ఈసీ మెంబర్గా నారాయణ ఆనందాచార్యులు గారిని, అట్లానే నరసింహాచార్యులు గారిని, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తించి వినుకొండ నుంచి దీనిలో ఈ సంఘంలో యాక్టివ్గా ఉండటం వల్ల మా అందరికీ కూడా గుర్తించి పదవులు ఇచ్చారు. ఇది ఇంకొద్దిగా విస్తరించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా అందరికీ కూడా మేము దీన్ని ఒక వెబ్సైట్లో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని దీంట్లో సభ్యులుగా చేరుస్తున్నాము. ఈ వెబ్సైట్ ద్వారా దీన్ని ఒక ఎన్ఆర్ఐ వింగుగా ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంగా ఉండేవాళ్ళు లేదా బాగా ఉన్నా కూడా మంచి చదువుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం కొరకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బాడీ విస్తరిస్తోంది. ఎన్ఆర్ఐ వింగ్ని ఏర్పాటు చేసి వెబ్సైట్ ద్వారా ఇప్పటికే కొంతమంది చాలా మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నాం. అట్లానే ఇక్కడ ఒక చైర్మన్ గా దీనికి మనకి సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు ఏలూరు, ఆయన దీనికి వెబ్సైట్ కీలకంగా మనకు ఉంటూ అందరినీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎన్ఆర్ఐలు చాలా మంది ఆ వెబ్సైట్ లోకి వస్తున్నారు. మన బ్రాహ్మణులకు కావాల్సినటువంటి అవసరాలని చదువులకు ఉపయోగంగా వివాహాలకు కానీ ఏ వేటికైనా ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకోవటం కోసం ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బాగా బలపడటం కొరకు ఎన్ఆర్ఐ వింగ్ ఏర్పాటు చేస్తుంది. దీంట్లో సభ్యులుగా ఉండటం మన అదృష్టం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సంఘానికి కనుక వస్తే మనం వినుకొండకి ఇంకొద్దిగా మనం ఎక్కువగా ఇక్కడుండే పేద విద్యార్థులకు కానీ స్కాలర్షిప్లు ఇప్పించడంలో కానీ వివాహాలకు సంబంధించి కానీ మన బ్రాహ్మణులకి మనం కూడా ఎక్కువ మంది సభ్యులుగా ఉంటే దీనికి మనం ఎక్కువ సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున వినుకొండలో 50 మంది దాకా మేము ఒక 3-4 ప్రారంభమయ్యి ఇప్పుడు 50 మంది సభ్యులం అయ్యాము. ఒక 4 పదవులు కూడా మనం ఈరోజు పొందగలిగామంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండటం వల్లే. కాబట్టి మన సంఘం నుంచి ఎక్కువ ఫలాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవులు అందుకున్నటువంటి సత్యవాడ చైర్మన్ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి, అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారికి, హెచ్కే మనోహర్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా ఇక్కడ వినుకొండలో పదవులు పొందినటువంటి తెలికేపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాస శర్మ గారికి, రామ్మోహనాచార్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని గుర్రం జాషువా కళా ప్రాంగణంలో ఈ నెల 3వ తేదీన ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పులిచింతల ప్రాజెక్ట్ అధ్యక్షతన వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ బూత్ స్థాయి అధికారులతో ఎన్నికల జాబితా స్వచ్ఛీకరణ ఇతర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వినవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీనురాయ్ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నస్రాపేటలో బర్డ్ ఫ్లూ వ్యాధితో చిన్నారి చనిపోయిన సంఘటన ప్రజల్లో ఆందోళన కలిగించింది. నస్రాపేట పట్టణంలోని బాలయ్య నగర్ 1వ లైన్ లో నివాసం ఉంటున్న పెండ్యాల ఆరాధ్యకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు వైద్యశాలలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో పాప అనారోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల్లో పాపకు బ్లడ్ ఫ్లూ వ్యాధిగా తేలింది. చిన్నారి ఆరాధ్య వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో జిల్లా వైద్య అధికారులు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తమ కుటుంబం 2 నెలలుగా చికిత్స చేయడం లేదని వివరించారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. నర్సాపేట పట్టణం బాలనగర్ 1వ లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయికి అంతకుముందు 15 రోజుల నుంచి కూడా మరి జ్వరం మరి రక్త విరేచనలు కావడం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు. అమ్మాయి 15వ తేదీన చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం
మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలను కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా లోకల్ గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్ కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్ గా శానిటైజేషన్ చేస్తున్నాము. మరి గడిచిన 9 నెలలు కూడా ఈ శానిటైజేషన్ చేస్తా ఉన్నాము. మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ 1 డే పాపకి బాగానే ఉంది. రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ అది తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. వీక్ అయిపోయింది పాప, కొంచెం బాగా వీక్ అయిపోవటం వల్ల ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయిందని. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. వైద్య అధికారులు పాపకి ఏమని చెప్పారు? పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి, ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిందని అది అని చెప్పారు. మా ఇంట్లో అయితే మేము దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనేది మాకైతే తెలియదు. వాస్తవం గతంలో ఒకవేళ ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.